అగ్రరాజ్యం అధ్యక్షుడు కదా అని తాను చెప్పిందే వేదం అనుకున్నారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోయారు. టారిఫ్లతో వార్ చేస్తే దేశాలన్నీ తన దారికొస్తాయనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యేసరికి తత్వం బోధపడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి. చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకున్నారు. అందరూ దూరమయ్యారంటూ వేదాంతం వల్లిస్తున్నారు. ఇంతకీ ట్రంప్కు అంత సడన్ గా జ్ఞానోదయం ఎందుకైంది? ఆ హుంకరింపులు రంకెలు ఏమయ్యాయి? రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కగానే తాను ప్రపంచానికే సుప్రీం అనుకున్నారు. తాను ఏది చెబితే అది జరగాలని ఫీల్ అయ్యారు. ప్రపంచ దేశాలన్నీ తన మాటకు జీ హుజూర్ అనాలని అనుకున్నారు. కానీ తన మాట చెల్లకపోయేసరికి ప్రతి వ్యక్తిని దేశాన్ని బెదిరించడం మొదలు పెట్టారు. అయినా అనుకున్నది సాధించలేకపోయారు. భారత్ సహా పలు దేశాలన్నీ ట్రంప్ ను లైట్ తీసుకున్నాయి. పక్కకెళ్లి ఆడుకో అన్నట్లుగా తీసి పడేశాయి.